సత్యసాయి జిల్లాలో వాళ్ళ ఇంటి ముందు బాంబులు కాలుస్తున్నారని ఒక ప్రెగ్నెంట్ లేడీ, బాబు కడుపుతో ఉన్నాను, మా ఇంటి ముందు బాంబులు కాల్చకండి అని చెప్పిందిట. చెబితే అవతల వాళ్ళకి చాలా కోపం వచ్చింది. నీ ఇల్లా, నీ రోడ్డా, నీ తాతదా, నీ ముత్తాతదా అని చెప్పి బూతులు తిట్టుకుంటూ తీరా ఆ అమ్మాయిని మెడ మీద, మొహాల మీద కాలుతో తన్నుతూ 7th మంత్ ప్రెగ్నెంట్ లేడీ అని కూడా లేకుండా ఆ అమ్మాయిని పొట్ట మీద తన్నాట ఒకడు. తన్నటమే కాకుండా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు వాళ్ళు. మమ్మల్ని రోడ్డు మీద బాంబులు కాలుస్తే కాల్చొద్దంటావా అని. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి హాస్పిటల్లో చేరితే అబార్షన్ అయిపోయి, ఓవర్ బ్లీడింగ్ అయ్యి లోపల బేబీ మూమెంట్స్ లేవు, చనిపోయింది అని చెప్తున్నారు. పాపం ఈ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలంటే 7 నెలల క్రితం 3 ఏళ్ల కుర్రాడు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళొస్తూ కాలువలోనే ఎక్కడో పడి చనిపోయాట. మళ్ళీ లోపల ఉన్న 7వ నెల బేబీ అబార్షన్ అయిపోయింది. మనుషులు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, సానుభూతి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ పాపం బయటకు వచ్చి నాకు భయంగా ఉంది, లోపల బేబీ ఉంది, లేకపోతే మా ఇంటి ముందు కాల్చొద్దనో లేకపోతే ఇంకేదైనా చెప్తే సర్దుకోవడం నేర్చుకోండి. పగలో ప్రతీకారాలు పెట్టుకుని ఇప్పుడు జైల్లో పోయి కూర్చుని, లేకపోతే పోలీసుల చేత కోటింగ్లు ఇప్పించుకుని మీరు తగాదాలు పడి ఆ తగాదాలు వంశాలు పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. అవేమి చూసుకోరే. కడుపులో నీకు బాంబులు కాల్చొద్దంటే అంత కోపంగా ఉంటే వాళ్ళ కడుపులో బిడ్డ చచ్చిపోతే నేనేం చేయాలి అప్పుడు? అది ఆలోచిస్తున్నారా? మనుషులు అర్థం చేసుకోండి, కొంచెం మానవత్వంతో ప్రవర్తించండి. ఆలోచిస్తే అన్ని సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. ఆలోచన శక్తి నశించి మృగాల్లాగా రోడ్డు మీద పడి ఎవడన్నా మన మాటకి ఎదురు తిరుగుతాడా, మనకి ఎదురు చెప్తాడా, లేకపోతే మనం చెప్పింది చేయనంటాడా అని రాక్షసత్వంగా తయారవుతున్నారు. ఆలోచించుకోండి. 7వ నెల ప్రెగ్నెంట్ లేడీని తన్నడం అంటే అసలు ఏం చేస్తున్నారు మీరు? ఏంటి కదా? మీ ఇంట్లో ఆడవాళ్ళని తన్ని మీ కొడుకే చచ్చిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ చేసిన వాళ్ళకి గనక బాధ కదా? ఇది పరిస్థితి. 7 నెలల క్రితం బాబు చనిపోయాడు, ఇప్పుడేమో కడుపులో ఉన్న బేబీ చనిపోయింది. ఇది ఎదుటి వాళ్ళ అది పరిస్థితి.